శ్రీకాంత్ కదా? శ్రీకాంత్ బిస్కెట్ తీసుకో బా. శ్రీకాంత్ బాగా నవ్వుతున్నాడు. బిస్కెట్ శ్రీకాంత్ పట్టుకో. ఉండు చేయదు. శ్రీకాంత్ ఇటు పట్టుకో. బిస్కెట్ ఇదో బిస్కెట్ పట్టుకో. చేయాలి నువ్వు చేయలేకపోతేనే సార్ బిస్కెట్ పట్టుకోవాలా? అదే పట్టుకో. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకో. శ్రీకాంత్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకోవడం. ఇదే విధంగా మీరు ట్రీట్మెంట్ కానీ చేపించుకుంటే అబ్బాయి లేస్తాడమ్మా. చేతుల్లో శక్తి లేదు అబ్బాయికి, శక్తి లేదు. మీరు దాన్ని రాగి జావా ఇలాంటివి వాడాలా మీరు? వాడండి. పిల్లడు చేయలేపాడు. మామూలుగా ఇక్కడ ఎవరన్నా అధికారులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులకు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ అబ్బాయి గురించి? ఎవరు కూడా రాలే? ఎవరిని వచ్చి పరామర్శి చూసారా? ఎలక్షన్ లతో వచ్చి చూసి ఏదో సహాయం చేస్తాం అని చెప్పారు, కానీ వాళ్ళైతే మళ్ళీ రాలేదు. సైకిల్ ఏమైనా ఇప్పిస్తాము అని ఒక రోజు వచ్చి ఒక ఆయన వచ్చి పలానా రోజు కావాలా సైకిల్ అని చెప్పాడు, కానీ మళ్ళీ వచ్చి చెప్పినాడు కాదు. మళ్ళీ అంటే సైకిల్ కూడా అబ్బాయికి ఇప్పించలా? మీరు సైకిల్ మేము ఇప్పిస్తే తీసుకుంటారమ్మా? ప్రజాప్రతినిధులు చెప్పి మేము ఇప్పిస్తాము, లేకుంటే అధికారులు ఉన్నారు, అధికారుల ద్వారా ఈ అబ్బాయికి సైకిల్ ఇప్పిస్తాము, సైకిల్ మీకు తీసుకొని అబ్బాయిని కూర్చోబెట్టుకుంటారా? అంటే మీకు సైకిల్ కావాలనుకుంటుంటారు, కానీ మీకు సైకిల్ అందలా మీకు? ఇది ఇక్కడ ఈ కందుమూరు నెల్లూరు మండలం కిందకు వస్తుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. మనం ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్నాము. ఈ అబ్బాయి పేరు శ్రీకాంత్. అంటే 6 సంవత్సరముల దాకా చేతులు కాళ్ళు మాటలు అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత 6వ సంవత్సరం నుంచి కొద్దిగా కాళ్ళు చేతులు కొంచెం స్పర్శ లేకుండా పోవడం, తర్వాత మాట కోల్పోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే ఈ శ్రీకాంత్ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. దయచేసి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని పిఎన్ యానాది మహానాడు తరపున మేము వారికి తెలియజేయడం జరుగుతుంది. సరేమ్మా. అమ్మా ఇప్పుడు ఈ పిల్లోడికి అంటే మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారమ్మా? ఫస్ట్ నుంచి క్రిస్టియన్సేనా లేకపోతే ఫస్ట్ ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు? హిందువులో ఉన్నారు. తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళారు మీరు? అంటే క్రిస్టియన్ మతంలోకి ఎప్పుడు వెళ్ళాలనిపించింది? ఎందుకు వెళ్ళారు? ఎవరు వెళ్ళమన్నారు? మమ్మల్ని ఊరు వెళ్ళమని చెప్పలేదు, కానీ అబ్బాయి వాటిన నడకుండా ఆగిపోయిన కాడి నుంచి ఇంట్లోనే పెట్టుకున్నాము. హాస్పిటల్ తిరిగినాక అబ్బాయి ఏం మార్పులు కనపడలేదు నాకు. కనపడలేకి ఎందువల్ల నుంచి వాటిని పెట్టుకోలేక మా వాళ్ళు అంతా చెప్పేది, కానీ నేనైతే కావాలని అనిపించలేదు. కానీ మా మామ కూడా కొంచెం ఆయన పాస్టర్, ఆయన కూడా పిలిచేది నన్ను, మా రామ్మ దేవుడు నమ్ముకో, ఏదో సహాయం చేస్తాడు నడిపిస్తాడు అని చెప్పేవాడు, కానీ పోయేదిలే. నేను ఆ నుంచి వచ్చేసినాకే అమ్మగారికి వచ్చేసినాను. వచ్చేసరికి ఆ నుంచి నడవకుండా కూర్చోండేది, ఏం నడిచేది కూర్చోండు. ఎన్ని వాళ్ళు ఈ వాటిని పెట్టుకుని ఇన్ని రోజులు ఈ వాటిని పెట్టుకుంటాను నా బిడ్డ బాధపడేది. కానీ మా అమ్మ ఈ వాటిని పెట్టుకుంటే పలాంటి ఎక్కడికైనా పోతే దేవుడు సహాయం చేస్తాడు కదా అని చెప్పలేకి ఆయన చూద్దాం అని పోయాను చర్చికి. తీసుకెళ్ళినప్పటికీ 2 నెలలు ఆగిపోయింది నడక. 2 నెలలు నడక ఆగిపోయింది. తర్వాత చర్చికి వెళ్ళావు? చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారు పాస్టర్లో? ప్రార్థన చేశారు. అబ్బాయి లేచి నడుస్తాడు అనుకున్నారు, బాధపడద్దు నడుస్తాడు అనుకుంటారు. అంతే 3 వారాలు పోయాను నెల్లూరు చర్చికి పోయాను అనమాట. ఇక్కడ నుంచి నెల్లూరు చర్చికి రమ్మన్నారు రోజు, అంటే వారం రమ్మన్నా వెళ్ళారు. అంటే అక్కడ రోజు ఆ సంఘంలో పోతున్నారు అనమాట. సరే, ఆ బాబుని అట్టే తీసుకెళ్లారు చర్చికి. చిన్న బాబు కాబట్టి పట్టుకొని వెళ్ళారు, శంకరం పట్టుకొని వెళ్ళిపోతున్నది. వాళ్ళకి 3 వారాలకి కొంచెం అబ్బాయి మార్పు వచ్చింది. నాకు మార్పు వచ్చిందా? ఎట్లా వచ్చాడమ్మా? నడిచాడా? అంటే మే నెలలోనప్పుడు చండ్లప్పుడు 1 గంట ప్రాంతంలో లేచి అబ్బాయి గోడ పట్టుకొని లేచి అట్లాగే సిమెంట్ రోడ్డు అక్కడ లేచి నిలబడుతుంది.
వీళ్ళందరూ పిల్లకాయలందరూ అక్క నీ కొడుకు లేచి నడుస్తా ఉన్నాడు అందులోను వచ్చి చూద్దూరు అందరు. నాకైతే నమ్మకం లేదు సార్ అప్పుడు. అంటే అప్పుడు కొత్తగా నమ్ముకోవటం ఎంత సడన్ గా నా బిడ్డను లేపాడు లేకపోతే దేవుడు అని ఆలోచన ఉంది నాకు. పిల్లకాయలందరూ చెప్తున్నకి ఆమె బయటకు చూసులకి రీచ్ సెంటర్ లో ఉన్నాడు రోడ్లో నిలుపుకొని కాలు చెప్పుల్లో నిలబడుకున్నట్టే ఉన్నాడు. దేవుడు చేసే కార్యము చూద్దరమ్మ నీ కొడుకుని పోయి చూసులకి పిల్లడు మామూలుగా ఎట్టా నడుస్తుందో అట్లాగా నడుస్తా ఉన్నాడు. ఎంత కాలు కాలుతున్నా రాని ఎడ కనిపించినా నా కాలు కాలటం లేదు, చల్లంగా ఉంది, నేను నడుస్తున్నాను, నువ్వు కూడా నా కూడా నడుద్దురానికి నడిపిస్తాను. అప్పుడు బాగా మాట్లాడుతున్నాను. దేవుడు సహాయం చేశాడు కానీ మళ్ళీ ఇల్లు వల్ల కదమ్మా. ఇప్పుడు దేవుడు సహాయం చేస్తుంటే ఇప్పుడు నడవాలి కదమ్మా. అప్పుడు నడిచినోడు ఇప్పుడు ఎందుకు నడవలేకపోతున్నాడు? ఆ నుంచి మళ్ళీ మందిరం మానేసిన సార్ నేను 2 నెలల మందిరానికి మాకుండా మానేసిన. మందిరానికి బాగుండా మానేసిన. అక్కడి నుంచి నడక మళ్ళీ అట్లా ఆగిపోతా చేరుకుంది. మందిరం పోయిన రోజులు కొంచెం నడుస్తా ఉండిండు, బాల్ పట్టుకుని కానీ కొంచెం దాకా నడటం కానీ కూర్చోవటం మళ్ళీ వరకే లేచి పైకి లేచేది ఆయనే పట్టుకునేదిలే. పిల్లడి వరకు లేచేది నడిచేది కొంచెం కూర్చునేది మళ్ళీ లేచి అట్లా నడుస్తా ఉంది మందిరం మనకి. 2 నెలలు బాగుండా మళ్ళీ మందిరానికి వద్దు అంత దూరం వద్దు ఇంటికాడ ఉండు అని చెప్పి ఆపేసాడు. అంటే మీరు ఈ పిల్లోడికి నడవలేని పరిస్థితులు ఉన్నప్పటి నుంచి మీరు క్రైస్తవ మతంలోకి వెళ్ళారు అంతేనా? పోతే అమ్మ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇదే విధంగా మీరు ఇప్పుడు మీ బిడ్డకు బాగలేదని చర్చికి వెళితే కాళ్ళు వస్తాయి లేకుంటే బాగోద్దని చెప్పి అంటున్నారు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేమి ప్రపంచంలో అయితేనే ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారమ్మా? ఉన్నారు కదా. చర్చిలు ఊరికి ఒకటే ఉంటుందా లేకుంటే మామూలుగా ఎక్కడెక్కడ ఉంటుంది? ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆరోగ్యం దెబ్బతినే వాళ్ళందరూ చర్చిల్లో ఉంటున్నారా? మీరు చూస్తున్నారా? చర్చిల్లో ఉంటున్నారా హాస్పిటల్లో ఉంటున్నారా? మరి అమ్మా ఇప్పుడు వీళ్ళు బాగలేని వాళ్ళందరూ చర్చిలకు వస్తే చర్చిలు పడతాయా? మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇది మనకి ఒక అవగాహన, మన మైండ్ సెట్లోకి ఏదైతే వెళ్ళిపోతూ ఉంటుందో అదే దానివల్ల ఏదో జరిగిపోయిందని చెప్పి మనకు ఒక మూఢనమ్మకం అంతే. విషయం ఏదో దేవుడు ఉన్నాడు, నేను దేవుడు లేడని చెప్పట్లా. అందరు దేవుళ్ళు ఉండరు. ఎవరైతే మనం నమ్ముకుంటామో అంటే ఎవరైతే మనసులో ఉంటామో ఆ భగవంతుడు ఏంటంటే ఖచ్చితంగా మన పక్కనే ఉంటాడు. అంటే నువ్వు మందిరానికి చర్చికి వెళ్తేనే నిన్ను చూస్తాడని చెప్పి అట్లా విధంగా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆ విధంగా అనుకుంటే భగవంతుడు అనేది ఏంటంటే కొన్ని ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఎన్నో కోట్ల మందికి అభయాన్ని ఇచ్చేవాడు ఏ దేవుడైనా. అంతేగాని ఇప్పుడు ఈరోజు నేను ఫలాని సౌటూరు సేనని నీ ఫలాని నీ పేరు అని ఆయన గుర్తుపెట్టుకొని చూడ్డాయన. మన దైవశక్తి అనేది ఏంటంటే మన చుట్టూ మన పైన తిరగతా ఉంటుంది. అందరినీ కొన్ని కోట్ల జనాలకి అభయం ఇస్తుంది అన్నమాట, శక్తిని ఇస్తుంది. దాన్ని మనం ఎక్కడ చేరు కూడా మనసులో అనుకొని అబ్బాయికి మంచి మందులు ఆహారం తీసుకోవాలి. అంతేగాని ఆడికి చర్చికే వెళ్ళాలి లేకుంటే మసీదుకే వెళ్ళాలి లేకుంటే దేవస్థానానికే వెళ్ళాలి అప్పుడే మా బిడ్డకి బాగైంది పాలైన వల్ల నా బిడ్డ ఇప్పుడు నడవలేకపోతుందని చెప్పి ఇదంతా మూఢనమ్మకం. భగవంతుడు అనేవాడు మనల్ని కష్టపెట్టి నువ్వు రా వస్తేనే నేను చూస్తానని చెప్పి అనడు. మనిషి ఏంటంటే నువ్వు వస్తేనే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు వస్తేనే పనికి వస్తేనే డబ్బులు ఇస్తాను, నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తానని చెప్పి మన అవసరానికి ఉపయోగించుకొని మన అవసరం తీరిపిన పాట వ్యక్తిగతంగా వదిలేస్తారు. భగవంతుడు ఆ విధంగా ఏ దేవుడు కూడా ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఒక్కసారి మన మనసులో అనుకుంటే వాళ్ళు మన దగ్గరే ఉంటారు. మన వాళ్ళ లెక్కలో నువ్వు వెళ్ళిపోంటావు అంతే. నువ్వు అక్కడికి వెళ్ళని అవసరం లేదు. కానీ ఈ అబ్బాయికి మీరు మంచి మందులు వాడండి, మంచి ఫుడ్ పెట్టండి, నీళ్లు అప్పుడప్పుడు వీలైనంత వరకు తాపించు. ఇక్కడ పాలు ప్యాకెట్ పాలు కాకుండా ఇక్కడ మీరు చెప్పారు కదా డిపోలో పోపించుకొని పాలు తాపించండి. నేను చెప్పినట్టు నులు పురుగుల మందులు వాడు. ఫస్ట్ ఒకటి వేయండి, తర్వాత 3 రోజుల తర్వాత ఇంకోటి ఈ అబ్బాయికి ఇమీడియట్లీగా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నుంచి చేయలేదు కాబట్టి నువ్వు అసలు నులుపులు టాబ్లెట్ చిన్నప్పటి నుంచి చేయలేదా? అసలు నులుపులు టాబ్లెట్ మందులే ఈ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి చేయలే నువ్వు. ముందు ఆ అబ్బాయికి ఆ నులుపులు టాబ్లెట్లు వేయండి. ఒక టాబ్లెట్ ఇయ్యి, ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక టాబ్లెట్ ఇయ్యి. ఈ లోపల మేము ప్రభుత్వ డాక్టర్లతో అధికారులతో మాట్లాడతాం, ఈ అబ్బాయి చికిత్స స్టార్ట్ చేస్తాం. మీరు చాలా ఓపిక్గా బాధ్యతతో
ఈ అబ్బాయిని ట్రీట్మెంట్ చేయించుకోండి. డాక్టర్లు ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే మందులు వాడమంటారో అవి కరెక్ట్గా వాడండి. ఈ అబ్బాయి ఖచ్చితంగా కోలుకుంటాడు అమ్మా. సరేమ్మా, అదే మా నెంబర్ ఉంది కదా, మాకు ఈ లోపల ఏదైనా అవసరం వచ్చినా ఫోన్ చేయండి, మేము ఫోన్ చేస్తాం మీకు. ఒకరోజు ముందుగానే ఫోన్ చేస్తాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. మీరు అన్నీ రెడీ చేసుకుని వస్తే హాస్పిటల్కి వెళ్దాం. సరేమ్మా. ఓకే. పరిస్థితి ఈ అబ్బాయికి వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిగారు ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితికి మనం పిఎన్ యానాది మహానాడు తరపున మనం భరోసా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి కోలుకోవాలని కూడా మన పిఎన్ యానాది మహానాడు తరపున కూడా మేము కూడా భగవంతుడిని వేడుకుంటున్నాము. ఏంటంటే ఇది కాదు మన సమాజానికి తెలియపరిచేది. ఎప్పుడైనా పిల్లలకి చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడే సంబంధిత మనకి ఇప్పుడు మీకు ఏరియాలో ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడ ఉందమ్మా? మోపూర్లో ఉంది కదా. చిన్న వ్యాధులు ఉన్నప్పుడే మనం ప్రభుత్వ హాస్పిటల్కి వెంటనే కానీ తీసుకెళ్తే జలుబు దగ్గు కూడా మనం అసమర్థత అలసత్వం చేయకూడదు. జలుబు దగ్గు కూడా చాలా ప్రాణాంతకమైన వ్యాధులు అవుతుండే. ఇప్పుడు జలుబు దగ్గు వచ్చిందంటే వెంటనే తీసుకెళ్ళి, ఇప్పుడు మీ పాపకైతే వెంటనే తీసుకెళ్ళాలి మీరు. అంటే జలుబు దగ్గే కదా అనుకోకూడదు, ఎందుకంటే ఆ పాపకు వచ్చి గుండెల్లో రంధ్రం పడిన హోల్స్ పడి ఉంది కదా, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని జలుబు దగ్గు రాగానే ముందు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ వాడుకుంటే ఆ అమ్మాయి కొంచెం అంటే ఎక్కువ దగ్గడం, దానివల్ల ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోద్ది అనమాట. దానివల్ల పిడ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అటు కాకుండా మెడిసిన్ వాడాలి, మంచి ఫుడ్ పెట్టుకోవాలి, చేసుకోండి. ఖచ్చితంగా అమ్మాయికి ఆపరేషన్ చేసుకొని తట్టుకుంటుంది. ముందు మీరు ఏం చేయాలంటే అమ్మా, ఫుడ్ పెట్టాలి. నువ్వు గుడ్డు రోజుకు 2 గుడ్లు పెట్టు, ఆ పాపకి 2 గుడ్లు పెట్టు, రాగి జావా అలాంటిది. తర్వాత వచ్చేసేసి పాలు, డిఫో పాలు కొంచెం. ఇప్పుడు మేము వచ్చి చెప్తున్నాం కాబట్టి అమ్మాయి ట్రీట్మెంట్ త్వరలో చేపించబోతాం. నువ్వు ఈ పాలు గుడ్డు ఇవి కంటిన్యూగా వాడండి. వాడి అమ్మాయి కొంచెం శక్తి తట్టుకుంటుంది అనమాట. మీ పిల్లడికి కూడా కొంచెం చూడండి అమ్మా, నేను చెప్పినట్టు నులు పురుగులు మాత్రలు వేయండి. మీ పాపకు కూడా ఒక నులు పురుగులు మాత్రలు తెచ్చి ఒక పాపకి వేయండి. ఆ పాపకు కూడా పాపకు వేసిన తర్వాత మంచి ఫుడ్ పెట్టండి. ఏం కాదు. ఇప్పుడు మనలో అసమర్థత వల్ల పిల్లలు ఈ విధంగా తయారైపోండరు. వాస్తవం చెప్పాలంటే నువ్వు ఒక 6 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు ఈ పిల్లోడి మీద కానీ శ్రద్ధ కానీ తీసుకొని కానీ ఉంటే ఈ పిల్లోడు ఈ పరిస్థితుల్లో ఉండడు. ఇప్పుడు నాకు కూడా అబ్బాయి కొంచెం నడక అయిపోయిన కొన్ని రోజులకి నాకు పెద్ద అవసరం జరిగింది సార్. నేను చేసుకోలేకపోయిన అబ్బాయి కూడా మా అమ్మ చూస్తే ఆరోగ్యంగా బాగోలేదు. మా అమ్మ కూడా అబ్బాయిని కూడా కలుసుకోలేక నేను ఎప్పుడన్నా కూర్చొని పెట్టేది. మా అమ్మ ఏం చేసిందంటే ఆ కూర్చొని పెట్టలేక అదే అంటే అదే ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఆ టైంలో ఈ పిల్లోడి గురించి పట్టించుకోక కారణం వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండి. అంతేనా కదా? అది అనమాట. మనలో అసమర్థత వల్లే మన పిల్లలు ఈ విధంగా. అదే మీ ఈ బిడ్డను కాపాడుకుంటే ఇప్పుడు మీ పెద్ద కొడుకు పని బాటకు పోతున్నాడా, అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఏదో ఒకటి నీకు ఉపయోగపడి ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఈ అబ్బాయిని కనిపెట్టుకొని ఉంటున్నావు కదా, నువ్వే కదా బాధపడుతున్నావు. ఇదంతా ఈ బాధలు అనేది మనం చేసుకోవడం వల్లే కదా. అప్పట్లో ఒక నెల రోజులు, ఒక వారం రోజులు అబ్బాయి మీద దృష్టి పెట్టుకొని చేసుకొని ఉంటే అదేలే అప్పట్లో నీకు ఆపరేషన్ జరిగి నువ్వు చేయించుకోలేకపోయావు. అప్పట్లో ఎవరో ఒకరు మీ వాళ్ళు లేకుంటే నీ భర్త అయినా కొంచెం అంటే అబ్బాయి నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. అంటే నేను పెడితే తినేదిగా ఉందన్నమాట. పెట్టిన అంటే మన నాన్న పెట్టినా తినేది లేదు. అంటే అలవాటు నాకు బాగా అలవాటు చేస్తారన్నమాట అందరూ. అట్లా నేను ఆపరేషన్ చేసుకోలేక ఇంక నేను కూర్చోలేకపోతే బెడ్ మీద అనుకోని నేను చూస్తే వాళ్ళు కొనుగోలు పెట్టేది అలవాటు అయిపోయారు. దానివల్ల కూడా కొంచెం అలవాటు లేకపోతే వాళ్ళు పెడుతున్నా కూడా తినేదిలే. అట్లా ఎక్కువ ఒకరోజు దిగులతో కూడా కొంచెం మైండ్ కొంచెం అప్సెట్ అయిపోయింది. పట్టించుకోకుండా ఉంది అని డిప్రెషన్ కూడా కొంచెం గురి అయ్యాడు కొంచెం. సరేమ్మా, ఇప్పటికైనా తెలుసుకొని మీరు మందులు మంచి ఆహారం పెట్టండి, పిల్లలు తట్టుకుంటారు. అమ్మా నీకు కూడా చెప్తుండమ్మా, పిల్లల మీద దృష్టి పెట్టండి అమ్మా. ఆ పాప చూడు ఎట్టుందా, మరి కాళ్ళు సన్నంగా ఉన్నాయి, పెట్టండి ఫుడ్. ఆ పాపకి దేవుడి సలహా ఆపరేషన్ సక్సెస్ అయిందనుకో నీకు ఉపయోగపడుతుంది. రేపు మిమ్మల్ని చూసుకుంటారు కదా, మీరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరు మీ బిడ్డలే కదా చూసుకుంటారా. అవునమ్మా, అర్థమవుతుందా? మనకి రోజు ఉండే పనులే, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినబాకండి. రోజుకి ఒకప్పుడు చెప్పింది ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళే ఏమన్నారు, ఇప్పుడు కాదు మళ్ళీ రమ్మన్నారు. అది 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 ఎట్లా అదే మాట, అది బాగుండదు. అర్థమవుతుందా? ఏదైనా ఇది వచ్చేసి పెళ్లి కాదు, లేకుంటే కార్యం కాదు. ఇది మేము ఎందుకు వచ్చాము ఆడ నుంచి ఇంత దూరం, దేనికి వచ్చాము? ఇది మనకు కూడా మనకి ఎవరు ఏందనేది కూడా మన మనిషి సాక్షిని కూడా మనం నమ్ముకోవాలా. ఒకరు చెప్పిన మాటల మీద ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు. అర్థమవుతుందా?
ఒకరు చెప్పిన మాటల మీద ఆధారపడబాకండి. మన బిడ్డలు, మన ఫ్యామిలీ, మన కుటుంబం, మనకి ఎవరు ఏది అండగా చెప్తున్నారు, సరే వాళ్ళని చూడాలా. ఇప్పుడు మేము వచ్చామని చెప్పేసి ఇంకొకరు సాడీలు చెప్పి వాళ్ళు ఏం చూస్తారా మనం కానీ వాళ్ళు ఏం చేయరంట అని చెప్పేసి నువ్వు ఇంకొకరు చెప్పి అంటే చేపించుకునే వాళ్ళు కూడా చేయించుకోలేకపోతారనమాట. అట్ట కాదు. మనం ఇప్పుడు మీరు చెప్పారు ఎవరో పాస్టర్ గెస్ట్ అని చెప్పి మీకు చేయించలేదు కదా, ఇన్ని రోజుల నుంచి చేయించారా, లేట్ అవుతుంది కదా, సరే ఇప్పుడు మేము చెప్తాం. అవునవును తెలీదు. ఇప్పుడు ఆయనే మాకు ఫోటోలు పెట్టింది, ఆయన ఫోటోలు పెడితేనే మాకు విషయం తెలిసింది, అర్థమైందా. కానీ ఆయనకి మేము కృతజ్ఞత చెప్పాం, కానీ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టక్కన అర్థమవుతుందా. ఇది అదే నేను చెప్పేది ఏంటంటే ఇది వేరే విషయం కాదు, అనారోగ్య విషయం కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు మా బోటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంకా దాన్ని గట్టిగా పట్టుకొని చేపించుకుంటే పిల్లలు బాగుపడతారు. సరే అమ్మ అయితే.